హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. చూడండి ఫ్రెండ్, నేనైతే టమాటా రైస్ ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే సాజీరా లవంగాలు వేసుకుంటున్నా. 4-5 లవంగాలు. ఫస్ట్ అయితే సాజీరా లవంగాలు వేసుకున్న తర్వాత అయితే బగారా ఆకు వేసుకోవాలి. బగారా ఆకు వేసుకున్న తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కళ్యామాకు, కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలి. చాలా టేస్ట్ అవుతుంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్, నేనైతే టమాటా రైస్ చేస్తున్నా. మీకు నచ్చితే మాత్రం చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను 1/2 కిలో టమాటా తీసుకున్నా, సన్నగా తరుముకున్న. 1/2 కిలో టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అందులో సగం టీ స్పూన్ పసుపు, సగం టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే ధనియాల పొడి వేసుకుంటున్నా, సగం టీ స్పూన్ ధనియాల పొడి. తర్వాత అయితే కారం వేసుకుంటున్నా. నేనైతే కారం కొద్దిగానే వేసిన ఫ్రెండ్. కారం తర్వాత అయితే సాల్ట్ రుచికి సరిపడా వేసుకుంటున్నా. కావలసిన వాళ్ళైతే వేసుకోవచ్చు. నేనైతే కారం కొద్దిగానే వేసిన, ఎందుకంటే గరం మసాలాలు యాడ్ అయినాయి కాబట్టి. ఇంకా కొద్దిగా గరం మసాలా పేస్ట్ చేసింది వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి టమాటా మగ్గనివ్వాలి. టమాటా మగ్గనిచ్చిన తర్వాత అయితే కొద్దిగా మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత టమాటాలు మగ్గిపోయినాయి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత అదన వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అదన వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేయాలి. నేనైతే రైస్ అయితే అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్న ఫ్రెండ్. అదన కూడా వచ్చేసింది. అదన రాగానే మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. ఇలాగా రైస్ వేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రైస్ అయితే చాలా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. టమాటా రైస్ అయితే అదన వేసుకున్న తర్వాత రైస్ వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత ఉడికిపోయింది ఫ్రెండ్. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత మంచిగా అయిందో చూడండి. పొడిలాగా ఎంత బాగా అయిందో రైస్ చూడండి ఫ్రెండ్. కొత్తిమీర సర్వ్ వేసుకొని అయితే నేనైతే పక్కన పెట్టేస్తున్నా. టమాటా రైస్ అయితే కంప్లీట్ అయింది. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి, అలాగే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్, ఎంత బాగా అనిపిస్తుందో. 1 గిలాస రైస్కి సగం గిలాసన్నర అయితే వాటర్ వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నా. నేనైతే ఆమ్లెట్ గురించి ప్యాన్ పెట్టుకున్నా. అందులో సన్నగా తరుముకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు వేసి మాత్రం వేయించుకోవాలి. ఇలాగా వేయించుకున్న తర్వాత అయితే ఒక గిన్నెలో తీసేసిన తర్వాత అయితే అందులో ఎగ్గు పలగొట్టి వేసుకొని కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ, మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. ఇలాగా
టమాటా రైస్తో మాత్రం ఆమ్లెట్ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మాత్రం గంట బెల్లు మాత్రం ప్రెస్ చేయండి ఫ్రెండ్. నేను ఏ వీడియో పెట్టినా మీకు అయితే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఆమ్లెట్ వేసుకుంటున్నా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. వీడియో ఒక 30 మెంబర్స్ 50 మెంబర్స్ చూస్తున్నారు, కానీ అందులోంచి ఒక 5గురన్నా లైక్ చేస్తలేరు. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు మరోసారి మీకు నచ్చిన రెసిపీ మాత్రం నేను పెట్టేందుకు ట్రై చేస్తా. ఓకేనా ఫ్రెండ్? ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్, టమాటా రైస్ ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్ చాలా 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 సూపర్గా ఉంటుంది. నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్? చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్, మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.